Hello friends, welcome back to my channel. So మొన్నటి వరకు మనం ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 12 వరకు చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మాడ్యూల్ 2లో క్వశ్చన్ నెంబర్ 13. సో గివెన్ క్వశ్చన్ ఇచ్చింది రాసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta equal to 1 plus k అన్నారు. ఇప్పుడు ఏంటంటే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకున్నాం. ఇప్పుడు థీటా వాల్యూ అనేది 45 degrees వేసుకుంటే ఇక్కడ 1 - 1 జీరో అయిపోతుంది, బికాస్ కాంప్లిమెంటరీ జీరో అయిపోతుంది. సో అలా కాకుండా థీటా వాల్యూ అనేది 30 degrees వేసుకున్నాం. సో వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ వేసుకొని చేద్దాం. సో tan 30 వాల్యూ, సో థీటా 30 వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం. సో tan 30 వాల్యూ 1/√3 by 1 minus cot 30 వాల్యూ √3 ప్లస్ cot 30 √3 by 1 minus 1/√3. ఫస్ట్ ఇది LHS తీసుకున్నాం. LHS అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని డినామినేటర్ సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 1/√3 ఇంటూ 1 minus √3 ప్లస్ √3 by ఇంటూ √3 by √3 - 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చేంజెస్ అనేది మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ సైన్ వాల్యూ చేంజ్ చేద్దాం. ఈ మైనస్ని బయట తెచ్చేద్దాం. సో ప్లస్ అవుతుంది. అప్పుడు √3 అనేది ప్లస్ అవుతుంది, 1 అనేది మైనస్ అవుతుంది. సపోజ్ ఎలా ఉందో చూడండి, 1 - √3 by √3 - 1 అంటే ఈ 1 - √3 √3 - 1 రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. ఓకే, ప్లస్ 3/√3 - 1 అయింది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే రేషనలైజేషన్ చేద్దాం. ఈ 3/√3 - 1 ఉంది కదా, దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై √3తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై √3 ఇప్పుడు ఏమో, ఎందుకంటే అప్పుడు డినామినేటర్స్ అనేవి సేమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 1/√3 ఇంటూ √3 - 1 ప్లస్ 3√3 ఇంటూ √3 ఇంటూ √3 - 1. సో ఇప్పుడు ఏమైంది, డినామినేటర్స్ అనేది సేమ్ అయింది. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 3√3 - 1/√3 ఇంటూ √3 - 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని 1 plus kతో ఈక్వల్ చేద్దాం. 1 plus kతో ఈక్వల్ చేసినప్పుడు కేని అలా ఉంచేసి 1లో పంపించండి. అప్పుడు 3 - √3 - 1/3 - √3 - 1 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడితే ఏమవుతుంది, ఇదంతా ఒక స్టెప్ అనుకోండి. సో 3√3 - 1 అండ్ అగైన్ మైనస్ ఆఫ్ 3 - √3 by 3 - √3. మనం సాల్వ్ చేస్తే అది ఏమొస్తుంది, 4√3 - 4 వస్తుంది. ఓకే, 4√3 - 4 వస్తుంది బై 3 - √3. సరిపోయిందా ఆన్సర్ అనేది, -3 - √3 సరిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే 4ని కామన్ చేయండి పైన న్యూమరేటర్లో, √3 - 1 ఇక్కడ ఏంటంటే √3ని కామన్ చేయండి. √3ని కామన్ చేస్తే ఏమవుతుంది, 3 × 3 √3 × √3 అనేది 3 అవుతుంది. సో √3ని కామన్ చేస్తే అక్కడ -/1 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్ ఇది క్యాన్సిల్ అయితే k = 4√3 వచ్చింది. k వాల్యూ అనేది 4√3 వచ్చింది మనకి. సో ఇప్పుడు ఆప్షన్స్లో వాల్యూస్ అనేది ఎస్ట్ చూడండి. సో cot 30 ఎంత, √3 ప్లస్ ఆప్షన్ 1 అనేది cot 30 √3, secant 30 2/√3 వాల్యూ అనేది. సో ఇది సాల్వ్ అవ్వదు, 3 + 2 అవుతుంది, 5/√3 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కాదు. సో ఆప్షన్ 2 tan 30 1/√3 secant 30 × 2, సో ఇది కాదు, సాల్వ్ అవ్వదు. సో ఆప్షన్ 3 tan 30 1/√3 ప్లస్ secant 30 2/√3, సో ఇది కూడా సాల్వ్ అవ్వట్లేదు, 3/√3 వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ secant 30 cosecant 30 అంటే 2 × secant 30 అంటే 2/√3, సో అప్పుడు ఏమైంది 4/√3. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అయింది. సో ఓకే, ఇక్కడతో మాడ్యూల్ 2 అనేది అయింది. సో ఇప్పుడు ఏంటంటే మాడ్యూల్ 3 చూద్దాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ అలైన్డ్ యాంగిల్స్ సమ్స్. ఓకే, ఇది 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, అండ్ 1 by 1 అనేది సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి sin 25 ఇంటూ sin 65 మైనస్ cot 25 ఇంటూ cot 65. ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజీఎల్ 2029.
ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే మనకి డైరెక్ట్గా కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా ఉంటుంది cos a ప్లస్ బి, ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని సాల్వ్ చేద్దాం. sin 65ని sin 90 మైనస్ 25 కింద రాయొచ్చు. అంటే sin 65ని sin 90 మైనస్ 25 కింద రాయొచ్చు. సో ఇది ఏమైంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఇప్పుడు sin 90 మైనస్ థీటా cos థీటా అవుతుంది. సో cos 25 ఇది ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, sin 25 ఇంటూ cos 25 మైనస్ ఇప్పుడు ఇంకో టర్మ్ ఏముంది, cos 65ని cos 90 మైనస్ 25 కింద రాయొచ్చు. అప్పుడేమవుతుంది, cos 90 మైనస్ థీటా sin థీటా అవుతుంది. సో sin 25. సో ఇప్పుడు cos 25 ఇంటూ sin 25. సో వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోయింది ఆన్సర్ అనేది. చూడండి ఒకసారి, 0 ఆప్షన్ డి. సో దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. ఏంటంటే cos a ప్లస్ బి ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. సో ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ని మనం ఇచ్చేయాలంటే -1 కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ cos a cos b, అంటే ఈ ఈక్వేషన్ అనేది రివర్స్ చేయండి. అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రివర్స్ రీఅరేంజ్ చేస్తే మైనస్ ఆఫ్ cos 25 ఇంటూ cos 65 మైనస్ ఆఫ్ sin 25 ఇంటూ sin 65 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు a ఈక్వల్ టు 25, b ఈక్వల్ టు 65. సో మైనస్ ఆఫ్ cos 25 ప్లస్ 65 90. సో cos 90 వాల్యూ 0. సో ఏదైనా సరే ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. ఓకేనా. ఏదైనా సరే ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. cos square 25 మైనస్ sin square 25 బై cos square 25 ప్లస్ sin square 25. సిఎస్హెచ్ఎల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో sin 65ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ వేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 65ని మనం sin 65ని sin 90 మైనస్ 25 కింద రాసుకోవచ్చు. sin 90 మైనస్ 25 అప్పుడు ఏమవుతుంది, cos 25 అవుతుంది. సో sin square 65 అప్పుడు ఏమవుతుంది, వాల్యూ cos square 25 అవుతుంది. సేమ్ cos. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ చూద్దాం. న్యూమరేటర్ ఏమవుతుంది, cos square 25 మైనస్ cos 25 cos square 25. టోటల్ న్యూమరేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ సాల్వ్ చేసిన అవసరం అయితే వాల్యూ అనేది అలా 0 అవుతుంది. సో sin square 65 ఏమవుతుంది, అప్పుడు ఇది cos square 25 అవుతుంది. ఎందుకంటే 90 మైనస్ sin 90 మైనస్ 25 చేస్తే cos వస్తుంది. సో దాని ప్రకారం cos 25 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, టోటల్ ఈక్వేషన్ 2 cos square 25 అవుతుంది. ఎలా లేదంటే న్యూమరేటర్ 0 అయిపోయింది. సో న్యూమరేటర్ 0 అయిపోతే వాల్యూ నుంచి టోటల్ 0. సో ఆప్షన్ బి. సో నెక్స్ట్ cos 47 ఇంటూ secant 33 ప్లస్ sin 44 ఇంటూ cosecant 136. సో ఇప్పుడు చూడండి, cos ఇప్పుడు 133ని 180 మైనస్ 47 కింద రాసుకోవచ్చు. సో secant 133ని secant థీటా 180 మైనస్ 47 వాల్యూ 133. సో secant 180 మైనస్ 47 అంటే మైనస్ ఈ సెకండ్ క్వార్టర్లో ఉంది. సో మైనస్ సెకండ్ క్వార్టర్లో secant అనేది నెగిటివ్. 180కి రేషియో అనేది చేంజ్ అవ్వదు. సో అప్పుడే మైనస్ secant 47 వస్తుంది. అండ్ cos 47. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే cosecant 136 ఇచ్చారు. సో cosecant 136 ఎలా రాసుకోవచ్చు, cosecant 180 మైనస్ 44 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 180 మైనస్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో cosecant అనేది పాజిటివ్. సో cosecant 44 మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో cos 47. సో cos 47 మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. సో secant 47 ఎలా రాసుకోవచ్చు, సో secantకి రెసిప్రోకల్ అండి 1/cos 47 కింద రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో cos 47 కింద రాసుకోవచ్చు. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంచుకుంటే పక్కన, అండ్ ప్లస్ ఇప్పుడు sin 44 అండ్ cos ఎలా రాసుకోవచ్చు అంటే అది cosecant, ఇది cos కాదు cosecant 44.
cosecant 44 ఎలా రాసుకోవచ్చు 1 by sin కింద రాసుకోవచ్చు. సో ఇది sin 44 అవుతుంది. సో sin 44 ఇంటూ cosecant 1 by sin 44 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది -1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -1 ఇక్కడ ఉన్నది, ఇక్కడ +1 దట్ ఈక్వల్ టు 0. సో వాల్యూ అనేది 0. ఇది MTS క్వశ్చన్, SSC MTSలో 2021 క్వశ్చన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. sin 90 minus theta into cos 90 minus theta, not 90 minus theta by cos square theta minus 1. sin 90 minus theta అంటే cos theta, ఓకే, అండ్ cos 90 minus theta అంటే sin theta, అండ్ cot 90 minus theta అంటే tan theta by cos square theta minus 1. సో tan theta ని sin by cos కింద రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ చూద్దాం. tan theta ని sin theta by cos theta కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, cos theta into sin theta by cos theta, ఇప్పుడు sin square theta అవుతుంది. ఓకే, sin square theta by cos square theta minus 1. సో సైన్స్ మనకు ఐడెంటిటీ ఉంది, sin square theta plus cos square theta equal to 1. sin square theta equal to 1 minus cos square theta. ఇప్పుడు ఈ మైనస్ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, cos square theta -1 అవుతుంది. cos square theta -1 అవుతుంది. సో ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు cos square theta -1 -1 by cos square theta -1, వాల్యూ అనేది -1, ఆన్సర్ అనేది -1. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లేదా మనం డినోమినేటర్ అయినా మార్చుకోవచ్చు. డినోమినేటర్ని ఎలా మార్చుకోవచ్చు అంటే cos square theta -1 కదా. సో ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఏమైంది, 1 minus cos square theta అయింది. సో cos square theta అంటే minus sin square theta, 1 minus cos square theta అంటే sin square theta, ఇక్కడ మైనస్ అయిన ఉంది. సో వాల్యూ అనేది sin square theta by minus of sin square theta. సో ఏదైనా మనం న్యూమినేటర్ అయినా మార్చుకోవచ్చు, ఇక్కడ డినోమినేటర్ అయినా మార్చుకోవచ్చు. ఏది మార్చుకున్నా సరే వాల్యూ అనేది -1 వస్తుంది. సో ఇక్కడ -1. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 cos square 12 plus cos square 23 by 2 sin square 78 plus 2 sin square 67. ఇప్పుడు మనకి ఒక ఐడెంటిటీ తెలుసు, ఏంటి, sin 90 minus theta equal to cos theta. ఓకే, సేమ్ అదే విధంగా ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. cos square 12 plus cos square 23 by 2 sin square 78 plus 2 sin square 67. సో sin 78 డిగ్రీస్ని sin 90 minus 12 కింద రాసుకోవచ్చు. sin 90 minus 12 అంటే కాస్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో రేషియో చేంజ్ అవుతుంది బట్ అండ్ పాజిటివ్లో ఉంటుంది. సో కాస్ థీటా అవుతుంది. సో థీటా అంటే 12 ఇక్కడ. అండ్ sin 67 ఈక్వల్ టు sin 90 minus 23 కింద రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, cos 23 అవుతుంది. సో ఈ వాల్యూషన్ మనం సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, cos square 12 plus cos square 23, న్యూమినేటర్ అలా ఉంచండి, డినోమినేటర్ని 2 కామన్ తీసేయండి ఇక్కడ. ఇప్పుడు sin square 78ని మనకి sin 78 cos 12 వచ్చింది. సో cos square ఉంది కాబట్టి cos square 12 వస్తుంది. సో cos square 12 plus sin square 67ని cos square 23 కింద రాసుకోవచ్చు. cos square 23 న్యూమినేటర్ డినోమినేటర్ క్యాన్సిల్ అవుతాయి. సో ఆన్సర్ 1/2 మిగులుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. cos 25 minus sin 25 by cos 25 plus sin 65. సో డైరెక్ట్గా ఇక్కడ చూస్తే 25 plus 65 equal to 90 degrees. సో యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ. ఇప్పుడు sin 65 మార్చుకున్నాం. cos 25 మైనస్ sin 65ని ఎలా రాసుకోవచ్చు అంటే sin 90 minus 25 కింద రాసుకోవచ్చు. sin 90 minus 25 కింద రాసుకోవచ్చు. అండ్ డినోమినేటర్లో అలా ఉంచేద్దాం. సో డినోమినేటర్ 25 ప్లస్ sin 65, ఇక్కడ cos 25 మైనస్ sin 90 minus theta cos theta. సో అప్పుడు ఏమవుతుంది, cos 25 అవుతుంది. cos 25 by cos 25 ప్లస్ sin 65. సో న్యూమినేటర్ 0. సో వాల్యూ అనేది 0. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ tan 4 into tan 43 into tan 47 into tan 86. So CCL tied on to that previous question.
సో మనకి ఇక్కడ రూల్ ఉంటుంది, ఇక్కడ ఏమైనా 2 యాంగిల్స్ అనేది 90 degrees ఈక్వల్ అయ్యి, సపోజ్ θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 degrees ఈక్వల్ అయితే టాంజెన్స్ అనేవి ఈక్వల్ టు 1 అవుతాయి. లైక్ సపోజ్ అప్పుడు ఏమవుతుంది, కండిషన్ 1 టాంజెంట్ 1 ఇంటూ tan θ2 ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 86 ప్లస్ 4 చేస్తే 90 అవుతుంది, 43 ప్లస్ 47 చేస్తే 90 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేసి రాసుకుందాం. సో tan 4 ఇంటూ tan 86 అండ్ tan 43 ఇంటూ tan 47. ఓకే, సో అప్పుడేమవుతుంది, 90 మైనస్ θ కింద రాసుకోవచ్చు. అంటే ఎలాగంటే డైరెక్ట్గా వాల్యూస్ వేయచ్చు, అని ఇలా కూడా వేయచ్చు. ఇప్పుడు tan 90 మైనస్ θ అవుతుంది. 86 ప్లస్ 86ని ఎలా రాసుకోవచ్చు అంటే tan 90 మైనస్ 4 కింద రాసుకోవచ్చు. సో డైరెక్ట్గానే వేయచ్చు, లేకపోతే tan 90 degrees అవుతుంది ఇది, అండ్ ఇది కూడా tan 90 degrees అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ 1 అవుతుంది, ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఆన్సర్ అనేది 1. సో ఇంకో విధంగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు tan 86ని tan 90 మైనస్ 4 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇది tan 4 ఇంటూ ఇది tan 90 మైనస్ θ అంటే cot 4 అవుతుంది. ఇది tan 43 ఇంటూ cot 43 అవుతుంది. సో tan θ ఇంటూ cot θ ఈక్వల్ టు 1. మనకి ఈ వాల్యూ తెలుసు, tan θ ఇంటూ cot θ ఈక్వల్ టు 1. సో ఇది ఐడెంటిటీ మనకి, ఇది కూడా 1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1. లేకపోతే ఇప్పుడు సపోజ్ tan 4 ఉంది, cot 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/tan 4 కింద రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ కట్ చేసి 1 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి. మనకి చాలా వేస్ ఉన్నాయి కదా సాల్వ్ చేయడానికి, మనం ఏదో ఒక ఈ సింప్లెస్ట్ వే ఎగ్జామ్కి ఏదైతే యూజ్ఫుల్ అవుతుందో అది యూజ్ చేసుకొని చేస్తాం. విచ్ ఈస్ ద ట్రూ ఫర్ ఆల్ acute angles, sin A ఈక్వల్ టు sin A. ఓకే, క్వశ్చన్స్. సో ఈ acute angles అంటే కరెక్ట్ ఆప్షన్ ఏదో అవుతుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు cos 90 మైనస్ θ ఏమవుతుంది, sin θ కరెక్ట్ కదా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ sin 90 మైనస్ ఏ ఏమవుతుంది, cos ఏ అవుతుంది. tan 90 మైనస్ ఏ cot అవుతుంది, cos ఇచ్చారు. sin 90 మైనస్ ఏ cot ఇచ్చారు, కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. sin 47 ఇంటూ cos 33 minus cos 43 into sin 57. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 47 43 90 degrees ఈక్వల్ అవుతుంది, అండ్ 57 ప్లస్ 33 ఇది కూడా 90 degrees ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే cos 43ని cos 90 మైనస్ 47 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, sin 47 అవుతుంది. అండ్ sin 57ని cos 90 మైనస్ 33 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, cos 33 అవుతుంది. బికాస్ 47 ప్లస్ 43 అక్కడ రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్స్ ఇన్ 2 టైమ్స్ అనేది ఈక్వల్ అవుతుంది. సో 90, 57 ప్లస్ 33 అనేది 90, ఈ రిలేషన్ అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో వచ్చిన యాంగిల్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, sin 47 ఇప్పుడు ఏమవుతుంది, sin 47 ఇంటూ cos 33 మైనస్ sin 47 ఇంటూ cos 33. సో టోటల్ వాల్యూ 0. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఏ టెక్నిక్ చేసినా సరే మనకు ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. And cos 2a equal to sin 75. Find the smallest positive a. Okay. So sin 75 in ఎలా రాసుకోవచ్చు అంటే sin 75ని cos 90 మైనస్ 75 కింద రాసుకోవచ్చు. cos 90 మైనస్ 75 అంటే sin అంటే cos 15 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇక్కడ cos 2a వాల్యూ ఇచ్చారు. cos 2a ఇప్పుడు ఏమవుతుంది, 2a 15 ఈక్వల్ చేయండి. a ఈక్వల్ టు 15/2 దట్ ఈక్వల్ టు 7.5. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. sin square 52 plus 2 plus sin square 38/4 cos square 43 minus 5 plus cos square.
-5 + 4 cos square 47. సో ఇప్పుడు న్యూమరేటర్ తీసుకుందాం. న్యూమరేటర్ sin square 52 + sin square 38 + 2. సో న్యూమరేటర్ సాల్వ్ చేద్దాం. 52 + 38 ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది. సో మార్చుకుందాం ఏదో ఒక యాంగిల్. sin square 52 + sin square 38ని 90 - 52 కింద రాసుకుందాం. సో +2 sin square 52 ఇది ఏమవుతుందంటే cos square 52 +2 అవుతుంది. సో 1 + 2 = 3 అవుతుంది. ఇదేంటి న్యూమరేటర్. సో డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ 4ని కామన్ తీయండి. ఇక్కడ 4 ఉంది కదా, టైమ్స్ అని రాసుకుందాం. ప్లస్ 4 cos square 4ని కామన్ చేసాం కాబట్టి cos square 47 అండ్ -5. సో ఇక్కడ కూడా 43 + 47 అనేది 90 degrees అవుతుంది. సో cos square 43 + cos square 47ని cos square 90 - 43 కింద రాసుకోవచ్చు. cos square 90 - 43 కింద రాసుకోవచ్చు. -5 ఇక్కడ 4 కామన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది cos square 43 + sin square 43 -5. సో 4 × 1 ఇది 1 వస్తుంది వాల్యూ. సో 4 - 5 -1 వస్తుంది. సో 3/-1 = -3. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. cos 65 / sin 25 + 5 sin 19 / cos 21 - 3 cos 21 / sin 62. సో ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుందాం. cos 65ని cos 90 - 25 కింద రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది sin 25. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది sin 25 / sin 25 అవుతుంది. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ ఏ టర్మ్ అవుతుంది సింప్లిఫై అయితే. ఓకే, నా సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ sin 19 ఎలా రాసుకోవచ్చు. sin 90 - 71 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది cos 71. ఈ టర్మ్ ఏమవుతుంది 5 cos 71 / cos 71 మైనస్. ఓకే, cos 28 ఎలా రాసుకోవచ్చు. cos of 90 - 62 కింద రాసుకోవచ్చు. ఇది ఏమవుతుంది sin 62. సో 3 × sin 62 / sin 62. సో న్యూమరేటర్ ఈక్వల్ ఉన్నప్పుడు 1 + 5 - 3 6 - 3 3. ఆప్షన్ అనేది బి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13. sin cube 21 + cos 19 / sin 21 + cos 19 + sin 69 + cos 71 + 1 / secant 69 × cosecant 71. ఓకే, ఇచ్చిన స్టెప్ బై స్టెప్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నాం. sin cube 21 plus cos cube 19 / sin 21 plus cos 19 plus sin square 69 plus cos square 71 plus 1/secant 69 into secant 71. ఓకే, చిన్న క్వశ్చన్ రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఐడెంటిటీ చూడండి ఒకసారి. ఇది ఉంది a³ + b³ / a + b ఫార్ములా ఉంది. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది a² - ab + b². సో ఇక్కడ a² అంటే sin 21, a అంటే sin 21, b అంటే cos 21. సో సాల్వ్ చేయండి ఫస్ట్ బ్లాక్ని. ఓన్లీ ఫస్ట్ బ్లాక్లో సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది sin cube 21 plus cos square 21 -2 minus sin 21 into cos 19 minus sin. ఓకే, cos square 19 కదా, cos square 19 21 కాదు, cos square 19. సో ఇది ఫస్ట్ బ్లాక్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు సెకండ్ బ్లాక్ చూడండి.
నో సింప్లిఫై ద సెకండ్ టర్మ్. ఇప్పుడు కాస్ స్క్వేర్ 69 ప్లస్ కాస్ స్క్వేర్ 71. సో సైన్ స్క్వేర్ 69 అంటే కాస్ స్క్వేర్ 21 కింద రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ 69 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 90 మైనస్ 21 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 21 వస్తుంది. అండ్ కాస్ స్క్వేర్ 71 అని రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ 90 మైనస్ అదే సైన్ 90 మైనస్ 90 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సైన్ 19 కింద అవుతుంది. ఇది కాస్ 90 మైనస్ 19 కింద రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, సైన్ 19 అవుతుంది. సో సెకండ్ బ్లాక్ ఈక్వేషన్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 21 ప్లస్ సైన్ స్క్వేర్ 19 అవుతుంది. ఇది సెకండ్ బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి థర్డ్ ఈక్వేషన్ అనేది చూడండి. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 1/secant theta అంటే cosecant theta అంటే cos 69 ఇంటూ 1/cosecant theta అంటే sin theta అంటే sin 71. సో cos 69 ఏమవుతుంది, sin 21 అవుతుంది. ఇప్పట్లాగే cos 71 ఏమవుతుంది, cos 19 అవుతుంది. అంతే, cos 19 అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు అన్ని టర్మ్స్ కంబైన్ చేయండి. అన్ని టర్మ్స్ కంబైన్ చేస్తే sin square 21 plus cos square 19 plus cos square 21 plus sin square 19. సో ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోండి. ఇది ఏమవుతుంది, 1 + 1 2 అవుతుంది ఈ ఈక్వేషన్ అనేది. అండ్ ఇప్పుడు ఇక్కడ మైనస్ sin 21 ఇంటూ cos 19 ప్లస్ sin 21 ఇంటూ cos 19. సో ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 + 1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 2 D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 14, 2 + cos 49 ఇంటూ cos 41 మైనస్ sin 49 ఇంటూ sin 41. సో మనకి cos A + B ఫార్ములా తెలుసు. cos A + B ఫార్ములా ఏంటంటే cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B. let A ఈక్వల్ టు 49, B ఈక్వల్ టు 41. ఇప్పుడు ఈ వాల్యూషన్ చేయండి. సో 49 ప్లస్ 41 ఎంత, 90. cos 90 వాల్యూ ఎంత, cos 90 0. సో 2 + 0 దట్ ఈక్వల్ టు 2. మనకి ఇచ్చిన ఇది cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B ఫార్ములా ఉంది. సో A ఈక్వల్ టు 49, B ఈక్వల్ టు 41 తీసుకుంటే ఈ వాల్యూషన్ సబ్స్టిట్యూట్ చేయండి. cos 90 వాల్యూ ఇచ్చింది, దాన్ని +2 యాడ్ చేయండి. ఏమవుతుంది, 2A అవుతుంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 15, sin 25 ఇంటూ sin 65 మైనస్ cos 25 ఇంటూ cos 65. సింప్లీ ఇది కూడా అంతే. ఇందాక ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు ఉన్న ఆన్సర్ అనేది 0 వస్తుంది. ఎందుకంటే sin 65ని మనం cos 25 కింద రాసుకోవచ్చు. అండ్ cos 25ని sin 65 అండ్ ఇక్కడ ఏమవుతుందని cos 65ని sin 25 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఈ టర్మ్స్ బోత్ టర్మ్స్ అని 0 అవుతుంది. సపోజ్ sin 65ని cos 25 కింద రాసుకోవచ్చు. అండ్ మైనస్ cos 25 cos 65ని sin 25 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు బోత్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఆప్షన్ 0. సో నెక్స్ట్ మాడ్యూల్ 4, స్టాండర్డ్ యాంగిల్స్ అండ్ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఓకే, దీనిపైన కొన్ని సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో కింద టోటల్గా 4 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 4 క్వశ్చన్స్ అని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, √4/3 sin square 60. సో ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ సపరేట్ చేసుకుందాం మనం. ఎలాగంటే టోటల్గా దీనికి ఎలాగంటే √4/3 sin square 60 plus 4 cos square 60 plus secant 35 into cosecant 55 minus tan 35 into cot 55 plus sin square 75 plus sin square 15. సో ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకున్నాం. ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాక ఇప్పుడు sin 60 వాల్యూ మనకి తెలుసు √3/2. సో sin square 60 ఏమవుతుంది, 3/4 అవుతుంది.
సో 1/10 సాల్వ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేస్తుంది 4/3 ఇంటూ 3/4 మనకు వాల్యూ వచ్చింది. సో క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ అనేది 1 అయ్యింది. ఈ టోటల్ వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ cos 60 అంటే 1/2. సో 1/2 అంటే cos స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది 1/4 అవుతుంది. సో 1/4 4 ఇంటూ 1/4 ఇది 1 అయింది. సో 10/10 సాల్వ్ చేసుకున్నాం. సో ఇది 1 ఇది 1 అండ్ secant 35 ప్లస్ cos 55 ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ 35 ప్లస్ 55 ఈక్వల్ టు 90. సో కొసీకెన్ ఇది కొసీకెన్, ఇది కొసీకెన్ 55 ఇది ఏమైంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, సీకెన్ 35 కింద రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది, సీకెన్ స్క్వేర్ 35 అయింది. అండ్ మైనస్ tan 35 ఇంటూ cot 55ని ఎలా రాసుకోవచ్చు అంటే cot 55ని మనం tan 35 కింద రాసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, ఇది మైనస్ tan స్క్వేర్ 35 అవుతుంది. సో సీకెన్ స్క్వేర్ 35 మైనస్ tan స్క్వేర్ 35 ఏమవుతుంది 1 అవుతుంది. ప్లస్ సైన్ స్క్వేర్ 15ని ఎలా రాసుకోవచ్చు అంటే cos స్క్వేర్ 75 కింద రాసుకోవచ్చు. సో అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో టోటల్గా ఎంత వస్తుంది 1 ప్లస్ ఇది 1, ఇది ఈ టర్మ్ 1 ప్లస్ ఈ టర్మ్ 1. సో టోటల్గా √4 వస్తుంది. సో ఆన్సర్ అనేది 2. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సైన్ స్క్వేర్ 60ని మనం సైన్ స్క్వేర్ 60 వాల్యూ అంతే √3/2. సో సైన్ స్క్వేర్ 60 3/4 కింద రాసుకున్నాం. సో 4/3 ఇంటూ 3/4 దట్ ఈక్వల్ టు 1 అయింది. అండ్ cos స్క్వేర్ 60 వాల్యూ cos 60 అంటే 1/2, cos స్క్వేర్ 60 అంటే 1/4. సో 4 ఇంటూ 1/4 కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన ఈ 2ని కొసీకెన్ 55ని అంటే రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కొసీకెన్ 55ని సీకెన్ 35 కింద రాసుకుంటే ఈ 2 టైమ్స్ ఏమైందంటే సీకెన్ స్క్వేర్ అయింది, సీకెన్ స్క్వేర్ 35. అండ్ ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇది ఇచ్చిన కాంప్లిమెంటరీ యాంగిల్స్ని cot 55ని tan 35 కింద రాసుకుంటే tan స్క్వేర్ 35 అయింది. సో మనకి ఒక ఐడెంటిటీ తెలుసు, సీకెన్ స్క్వేర్ 30 మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1 అని. సో 1 వేసుకుంటాం. సో cos స్క్వేర్ 15ని cos 75 కింద రాసుకోవచ్చు. సో cos స్క్వేర్ అవుతుంది. సో sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 30 ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీ మనకు తెలుసు. సో ఇచ్చిన వాల్యూస్ని సపరేట్ చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. √32. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అనేవి వేసుకుందాం మనం. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే sin 60 వాల్యూ అంత మనకి, sin 60 అంటే √3/2. ఓకే, అండ్ sin పవర్ 460 అంటే 9/16 అవుతుంది వాల్యూ అనేది. సో cos 60 అంటే వాల్యూ అనేది 1/2, cos పవర్ 460 అంటే 1/16 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ సాల్వ్ చేద్దాం ఈ టర్మ్. సో అప్పుడేమవుతుంది 32 ఇంటూ 9/16 ప్లస్ 1/16 అది కూడా 32 ఇంటూ 10/16. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇది ఆన్సర్ అనేది 20 వస్తుంది. సో ఫస్ట్ ఇది ఆన్సర్ అనేది 20. ఇది ఫస్ట్ టర్మ్. ఇప్పుడు సెకండ్ టర్మ్ చూద్దాం. సెకండ్ బ్లాక్ ఏంటి, కొసీకెన్ 45 అంటే √2. సో కొసీకెన్ స్క్వేర్ 45 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. సో cot 45 అంటే వాల్యూ అనేది 1. సో cot స్క్వేర్ 45 కూడా 1 అవుతుంది. సో ఈ 2 ఇంటూ 2 మైనస్ 2 ఇది కూడా 0. సో సెకండ్ టర్మ్ అనేది 0 అయింది. ఫస్ట్ టర్మ్ అనేది 20, సెకండ్ టర్మ్ అనేది 0. అండ్ థర్డ్ టర్మ్ చూద్దాం. సో సీకెన్ 30 వాల్యూ అంతా 2/√3. సో సీకెన్ స్క్వేర్ ఏమవుతుంది 4/3 అవుతుంది. సో cot 60 వాల్యూ 1/√3. సో cot స్క్వేర్ 60 ఏమవుతుంది 1/3 అవుతుంది. సో 2/4/3 మైనస్ 2 ఇంటూ 1/3 ఈక్వల్ టు 8/3 మైనస్ 2/3 6/3 అవుతుంది. 6/3 అంటే 2. సో టోటల్గా వాల్యూస్ అనేది ఏంటి 20 + 0 + 2 దట్ ఈక్వల్ టు +2 అండ్ ఇక్కడ +2 ఉంది. సో +2. సో 24/6 ఉంది ఇక్కడ వాల్యూ టోటల్. ఇప్పుడు √4 వేయండి. 24/6 అంటే √4 దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ దిస్ క్వశ్చన్ ఈజ్ అంటే లైక్ ఆప్షన్స్ అనేవి కొంచెం కరెక్ట్ కాదు, బట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ తగిన ఆప్షన్స్ ఇవ్వలేదు.
సో సాల్వ్ చేద్దాం మీకే అర్థమవుతుంది. సో ఇవి సైన్ స్క్వేర్ 52.5 ఇంటూ కాస్ స్క్వేర్ 75.5 ఇచ్చారు. అండ్ ఇక్కడ కాస్ స్క్వేర్ 52.5 ఇంటూ సైన్ స్క్వేర్ 75.5. సో సైన్ బై కాస్ ఏమవుతుంది, టాన్ స్క్వేర్ 52.5 అండ్ ఇంటూ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 75.5. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి వాల్యూ ఉంది 98 వస్తుంది. బట్ దిస్ క్వశ్చన్ ఈస్ టోటల్లీ రాంగ్. ఈ ఆప్షన్స్ అనేవి కూడా కరెక్ట్ కాదు. సో దీనికోసం తర్వాత నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4. సో ద వాల్యూ ఆఫ్ ద సైన్ 15. సో సైన్ 15 వాల్యూ మనందరికీ తెలిసింది, డైరెక్ట్ క్వశ్చన్ కూడా. సో సైన్ 15 వాల్యూ √3 - 1/2 √2. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో సైన్ 15 ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ 45 - 30 కింద రాసుకోవచ్చు. సో ఇది సైన్ a minus b ఫార్ములాలో ఉంది. ఓకే, సైన్ a minus b ఫార్ములా ఏంటంటే సైన్ a cos b మైనస్ కాస్ a సైన్ b. సో సైన్ a అంటే 45, కాస్ b అంటే సైన్ 45 అండ్ కాస్ 30 మైనస్ కాస్ 45 ఇంటూ సైన్ 30. సో సైన్ 45 1/√2. సో కాస్ 30 3/2 minus cos 45 1/√2 sin 30 1/2. So 2 1/2 minus 1/2 ఓకే, సారీ sin 45 1/√2 కదా, సారీ 1/√3 అన్నారు సార్. సో 1/√2. సో గ్యాస్ రాకపోతే ఇది ఏమవుతుంది, ఇది √3/2 సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి √3 - 1/2 సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మాడ్యూల్ 5 మాడ్యూల్ 6 అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.